శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. కన్యా రాశి వారికి రాబోయే 137 రోజులు అంటే 4.5 నెలల పాటుగా ఈ యొక్క శనిగ్రహం వక్రగతి చెందటం వల్ల ఎలాంటి శుభాశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా సవివరంగా చూద్దామండి. కన్యా రాశికి అధిపతి బుధుడు అండి. కన్యా రాశి వారికి ఈ యొక్క శని వక్రగతి అనేది ముఖ్యంగా సంబంధాలు, వివాహం, పార్ట్నర్షిప్స్ మీద గట్టి ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. మీ జీవితంలో ఎవరు నిజమైన వారు, ఎవరు కేవలం అవసరానికి ఉన్నవారు అనే విషయాలు ఇప్పుడు ఈ యొక్క 4.5 నెలల కాలంలో శనిగ్రహం, శనైశ్వరుడు స్పష్టంగా చూపిస్తారండి. ఈ కాలం మీకు ఒక రిలేషన్షిప్ ఆడిట్ లాంటిది. సో ఈ విషయాలన్నింటి కూడా ఈ వీడియోలో పూర్తి విశ్లేషణతో సవివరంగా శాస్త్రోక్తంగా తెలుసుకుందామండి. కన్యా రాశి వారికి ఈ యొక్క 5 మరియు 6వ స్థానాధిపతి శనైశ్వరుడు. 5 అంటే బుద్ధి, సంతానము, మంత్రస్థానము, క్రియేటివిటీ. 6వ స్థానం అంటే శత్రు, రుణము, కాంపిటీషన్స్. ప్రస్తుతానికి శని మీన రాశిలో, మీ రాశి నుండి 7వ స్థానంలో వక్రగతిలో సంచరిస్తున్నారు. జూలై 27 నుండి డిసెంబర్ 10 వరకు, అంటే 137 రోజుల పాటుగా. 7వ స్థానం ఏం సూచిస్తుందయ్యా అంటే వివాహం, లైఫ్ పార్ట్నర్ అంటే జీవిత భాగస్వామి, వ్యాపారం, పార్ట్నర్షిప్స్, పబ్లిక్ డీలింగ్స్, వీటి ఇండికేట్ చేస్తుంది. వాటి మీద ప్రభావం ఉంటుంది. మరి వక్రగతి ప్రభావం ఏంటి అంటే పాస్ట్ రిలేషన్షిప్స్, అగ్రిమెంట్స్ అనేవి రీవిజిట్ చేయాల్సి రావటం అనేది కనపడుతూ ఉంటుంది. ప్రతి గ్రహం లాగానే శని గ్రహానికి కూడా 3వ దృష్టి ఉంటుంది, 7వ దృష్టి ఉంటుంది, ఈ యొక్క 10వ దృష్టి కూడా ఉంటుందండి. అక్టోబర్ 9వ తారీఖు తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రం మీద శని పయనించినప్పుడు ఆ ఉత్తరాభాద్ర నక్షత్ర ప్రభావంతో రిలేషన్షిప్స్లో సీరియస్నెస్ అనేది పెరగబోతుంది. మరి శనిగ్రహం, శనైశ్వరుడు ఇచ్చే మంచి చెడు ఫలితాలు ఏంటయ్యానంటే మొదటిగా శుభ ఫలితాలు చూద్దామండి. రిలేషన్షిప్స్ మెచ్యూర్ అవుతాయి, లాంగ్ టర్మ్ కమిట్మెంట్స్ అనేవి జరుగుతాయి, ప్రాక్టికల్ డెసిషన్ మేకింగ్ అనేది తీసుకోబోతున్నారు, పార్ట్నర్షిప్స్లో స్టెబిలిటీ అనేది పెరుగుతుంది. మరి అశుభ ఫలితాలు ఏంటయ్యానంటే నెగిటివ్ ఇంపాక్ట్ ఏంటంటే మీ యొక్క రిలేషన్షిప్ డిలే అవుతుంది, మిస్అండర్స్టాండింగ్స్ కాస్త పెరుగుతాయి, ఎమోషనల్ డిస్టర్బెన్స్ అనేది కనుగుతుందండి, లీగల్ ఇష్యూస్ ఉంటాయి పార్ట్నర్షిప్స్లలో, కోర్టు కేసులు ఇలాంటివి. ఏది ఏమైనా ఈ యొక్క శనైశ్వరుడు అంటే శని బంధాలను పరీక్షిస్తాడు, నిజమైన వాటిని మాత్రమే నిలబెడతాడు. మరి స్టూడెంట్స్కి ఏ విధంగా ఉంటుందంటే ఫోకస్ అనేది యావరేజ్గా ఉంటుంది, కానీ ప్రాక్టికల్ సబ్జెక్ట్స్లో సక్సెస్ అవుతారండి. అడ్వైజ్ ఏంటంటే సహజంగానే శని మీరు రాశిని లగ్నాన్ని చూస్తూ ఉంటారు కాబట్టి కాస్త డిస్ట్రాక్షన్స్ తగ్గించాలి. లక్కీలీ ఏంటంటే గురు దృష్టి శని మీద ఉంది కాబట్టి శని మీ రాశిని చూసినా కూడా కొంచెం ఇంపాక్ట్ అయితే గురు పాజిటివిటీ అయితే ఉంది. సో ప్రొక్రాస్టినేషన్ అవాయిడ్ చేయండి, ఎప్పటికప్పుడు ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా చదువుకుంటూ ఉండండి. 7వ స్థానంలో వక్రగతి చెందారు కదా, వర్క్ ప్లేస్లో రిలేషన్షిప్స్లో టెస్టింగ్ ఫేజ్ లాంటిది. ఎదుటి వాళ్ళతో రోజు కలిసి పనిచేసే వాళ్ళతో, ఎదుటి వాళ్ళతో మనం సంబంధాల్లో కొంచెం స్ట్రెస్ ఉంటుంది. ఓవరాల్గా చూస్తే కొలీగ్స్తో మిస్అండర్స్టాండింగ్స్ కలిగే అవకాశం ఉంటుంది, టీమ్ కోఆర్డినేషన్ ఇష్యూస్ కొంత కనబడుతున్నాయి, వర్క్ ప్రెషర్ పెరుగుతుంది. అందుకనే టీంలో కరెక్ట్గా ఉండాలి. వాట్ ఈస్ మెయిన్ బై టీమ్? టుగెదర్ ఎవ్రీబడి అచీవ్స్ మోర్. కలిసికట్టుగా పనిచేయాలి, డిస్ప్యూట్స్ అవాయిడ్ చేయండి. మళ్ళీ పాజిటివ్ జాబ్ కేటగిరీస్ కిందకి ఏమొస్తాయంటే సర్వీస్ సెక్టర్లో ఉన్న వారికి బాగుంటుంది, హెల్త్ కేర్లో ఉన్న వారికి బాగుంటుంది, ఆపరేషన్స్, అడ్మిన్ రోల్స్లో ఉన్న వారికి బాగుంటుంది, లీగల్లో ఉన్న వారికి బాగుంటుంది, కంప్లైంట్స్ జాబ్ చేసే వారికి కూడా బాగుంటుందండి. రీజన్ ఏంటయ్యానంటే 6వ అధిపతి శని అయ్యారు. సో కాబట్టి ఆయన సర్వీస్ ప్లస్ డిసిప్లిన్ రివార్డ్ అని ఇస్తారు కాబట్టి. మరి హై రిస్క్ జాబ్ కేటగిరీస్లో ఏ జాబ్స్ వస్తాయంటే క్లయింట్ ఫేసింగ్ రోల్స్, పార్ట్నర్షిప్ బేస్డ్ జాబ్స్లో ఉన్నవారికి, పిఆర్, అదేవిధంగా నెగోషియేషన్ రోల్స్లో ఉన్నవారికి కొంత రిస్కీ ఉంటుందండి. మరి ఏమైనా జాబ్ చేంజ్ కానీ ట్రాన్స్ఫర్ కానీ ఉంటుందనంటే మీ యొక్క పని ప్రాంతం, వర్క్ ఎన్విరాన్మెంట్లో చేంజ్ కనపడుతుంది, టీంలో చేంజెస్ ఉంటాయి, రోల్ చేంజ్ కూడా పాసిబిలిటీ అయితే ఉంది. మరి జాబ్ లాస్ రిస్క్ ఎప్పుడు ఉంటుందంటే టీమ్ కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువైతే, లేకుంటే కమ్యూనికేషన్ ఇష్యూస్ ఎక్కువగా ఉన్నవారికి, బ్లేమ్ గేమ్స్లో ఇన్వాల్వ్ అయితే కూడా అలాంటి వారికి హై రిస్క్ ఉంటుంది. సో మీ పని ఏంటో మీరు మనం ఏంటో చేసుకుంటూ వెళ్ళిపోవడం అంతే. డోంట్ ఇన్వాల్వ్ విత్ అదర్స్ పాలిటిక్స్ అన్నమాట. మరి ప్రమోషన్ ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటే ఇప్పుడు ఎవరికి వస్తాయంటే డిసిప్లిన్ ఉన్నవారికి, సర్వీస్ మైండ్ సెట్ ఉన్నవారికి, టీమ్ సపోర్ట్ చేసేవారికి మాత్రమే ఉంటుంది. ఒక ఆఫీస్లో పనిచేస్తున్నామంటే వీఆర్ నాట్ అథ్లెట్, వీ షుడ్ నాట్ లైక్ అథ్లెట్. ఒక టీంలో పనిచేసే, ఫుట్బాల్లో, క్రికెట్లో ఆడుతుండగా ఫీల్ అవ్వాలండి. వర్క్ ప్లేస్లో ఎలా ఉండాలి బిహేవియర్ అంటే మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి, ఈగో తగ్గించాలి, టీం వర్క్ పెంచాలి. అందుకనే పెద్దలు చెప్తూ ఉంటారు, సక్సెస్ ఈజ్ ద డైరెక్షన్ ఆఫ్ యువర్ యాక్షన్స్. అందుకనే రిలేషన్షిప్ కనుక హ్యాండిల్ చేయకపోతే గ్రోత్ ఆగిపోతుందండి. టీమ్ వర్క్ ఈక్వల్ టు సక్సెస్. మరి యాక్షన్ ప్లాన్ ఏంటంటే కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేయండి, పాజిటివ్ కమ్యూనికేట్ చేస్తూ ఉండండి, కాన్ఫ్లిక్ట్ అవాయిడ్ చేయండి, పేషెన్స్ పెంచుకోవాలి. కాన్ఫ్లిక్ట్ మీద ఫోకస్ చేసే బదులు 10 నెగిటివ్స్ ఉన్న ప్రతి వ్యక్తిలో ఒక పాజిటివ్ ఉంటుంది. డైరెక్షన్ చేంజ్ చేసి పాజిటివ్ గురించి ఆలోచించండి, డెఫినెట్గా మైండ్ సెట్ మారుతుంది. బిజినెస్లో ఉన్న వారికి పార్ట్నర్షిప్లో జాగ్రత్తగా ఉండాలి, అగ్రిమెంట్స్ క్లియర్గా ఉండాలి, కొత్త పార్ట్నర్ని చూసుకునే విషయంలో జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలండి. స్త్రీలకు ఏ విధంగా ఉంటుందంటే మ్యారేజ్ లేదా రిలేషన్షిప్ మీద ఫోకస్ అనేది ఉంటుంది,
ఎమోషనల్ మెచ్యూరిటీ పెరుగుతుంది. ఏదైనా మ్యారేజ్ ప్రపోజల్స్ అనేవి కాస్త డిలే అవ్వచ్చు. 2 నుంచి 3 సార్లు రివ్యూ చేసుకున్న తర్వాత ముందుకు వెళ్ళాలి. మరి స్పిరిచువల్గా చూస్తే మెడిటేషన్ మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఇన్నర్గా బ్యాలెన్స్ అవసరం అండి. ఒక పర్సన్ ఎప్పుడు గ్రో అవుతారంటే ఇన్నర్గా గ్రో అయినప్పుడు అవుటర్గా గ్రోత్ అనేది కనపడుతుంది. విదేశీ అవకాశాలు చూస్తే బిజినెస్ ద్వారా కానీ పార్ట్నర్షిప్స్ ద్వారా కానీ విదేశాలకు దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశం ఉంటుందండి. మరి ఇన్వెస్ట్మెంట్ విషయంలో చూస్తే జాయింట్ ఇన్వెస్ట్మెంట్లో జాగ్రత్త వహించాలి. మన క్యాపిటల్ సేఫ్గా ఉండాలి. ఫస్ట్ అలాంటి ఆప్షన్స్ చూస్ చేసుకోండి. గ్రీడీనెస్గా పోకూడదు, అత్యాశకు వెళ్ళకూడదు. మ్యారేజ్ విషయంలో ఏంటంటే డిలే కానీ స్టేబుల్ మ్యారేజ్ దొరుకుతుంది. మీకు ఉన్న ఆల్రెడీ రిలేషన్షిప్స్లో ఉన్నవారికి ఉన్న ఎగ్జిస్టింగ్ రిలేషన్షిప్సే టెస్ట్ అవుతూ ఉంటాయి, పరీక్షింపబడుతూ ఉంటాయి. నిరుద్యోగులకు ఏంటంటే పార్ట్నర్షిప్ ద్వారా జాబ్ అవకాశాలు ఉంటాయి. రెఫరెన్స్ అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది. సో సీనియర్స్ యొక్క రెఫరెన్సెస్ వాడుకుంటూ ఉండండి. ఆరోగ్యపరంగా చూసుకుంటే స్ట్రెస్ ఉంటుంది, కొంచెం డైజెషన్ ఇష్యూస్ ఉంటాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కాస్త కనపడుతూ ఉన్నాయండి. కొంత గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం కూడా కనపడుతుంది. సో మొత్తంగా శని ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఈ కాలం మీ సంబంధాలు సరిచేస్తుంది, మీకు సరైన వ్యక్తులు ఎవరో చూపించి వెళ్తుంది. రెమెడీస్ ఏంటయ్యానంటే హనుమాన్ చాలీసా పఠనం చేయడం, శని స్తోత్రం చదవటం, సేవా కార్యక్రమాలు చేసుకోవటం, తగినంత పేదలకు ఆహారం అందించడం. శని ఓల్డ్ పీపుల్, డిజేబుల్డ్ పీపుల్ కాబట్టి పార్టీలకు ఖర్చు పెట్టే బదులు ఒక ఓల్డేజ్ హోమ్కి డొనేట్ చేస్తున్నంత ఇంత ఫుడ్కి. లైఫ్ స్టైల్లో చూస్తే పేషెన్స్ అవసరం, ఫిజికల్ మెంటల్ 2 బ్యాలెన్స్ చేసుకోవడం చాలా ముఖ్యమండి. సో అందుకని నడక, ప్రాణాయామం, ధ్యానం చేస్తూ ఉంటే యాక్టివ్గా ఉంటారు. సో ఏది ఏమైనా కన్యా రాశి వారికి ఇది ఒక రిలేషన్షిప్ ట్రాన్స్ఫర్మేషన్ కాలం అండి. సో లైఫ్లో హ్యాపీగా ఉండాలంటే జనరల్గా మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, 5 ఎలిమెంట్స్ బాగుండాలండి. అవి కనుక ఒక్కో దాంట్లో ఒక్కొక్కటి మెయింటైన్ చేసిన లైఫ్ హ్యాపీగా ఉంటుంది. HRMSC. హెచ్ ఫర్ హెల్త్, ఫోకస్ ఆన్ యువర్ హెల్త్. డైలీ వాకింగ్కి వెళ్ళటమా, యోగా చేయటమా, జిమ్కి వెళ్ళటమా, ఏదో ఒకటి చూస్ చేసుకోండి రేపటి నుండి. ఆర్ ఫర్ రిలేషన్షిప్స్. శని రిలేషన్ సంబంధాలను టెస్ట్ చేస్తాం అంటున్నాం. ఎవరితో అయితే సరిగ్గా లేవో వారి గురించి ఇంతకాలం నెగిటివ్గా ఉంటుంది. వీఆర్ హ్యూమన్స్ కాబట్టి నెగిటివ్ విషయాలను పక్కన పెట్టి వారిలో ఉన్న ఏకైక పాజిటివ్ కోణం గురించి ఆలోచిస్తూ ఉండండి. సో ఇంటర్నల్గా చాలా చేంజెస్ వస్తాయి మీకు. ఎం ఫర్ మనీ మేక్స్ మెనీ థింగ్స్. సో కాబట్టి సంపాదిస్తున్న ధనాన్ని ఏ రకంగా మేము ఇన్వెస్ట్ చేసుకోవాలి, మల్టిపుల్ చేసుకునే విధంగా దాన్ని చేసుకోవచ్చు. ఇలాంటి మీద ఫోకస్ చేయటం. ఒక 10% సేవ్ చేస్తున్నాం సంపాదించిన డబ్బులో, కనీసం 30 to 40% ఇంప్రూవ్ చేద్దాం. ఇలా గోల్స్ పెట్టుకో. అది మేబీ ఎఫ్డీనా, ఆర్డీనా, ప్లాటా, గోల్డా, వాట్ ఎవర్ ఇట్ మేబీ, లేకుంటే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోవడమా, ప్లాన్ చేసుకోవటం. యాజ్ ఫర్ స్పిరిచువాలిటీ, మెటీరియలిస్టిక్ లైఫ్తో పాటుగా స్పిరిచువాలిటీ ఉన్న వాళ్ళు లైఫ్లో హ్యాపీగా ఉంటారండి. స్పిరిచువాలిటీ వల్ల ఇన్నర్ గ్రోత్ ఉంటుంది. ఇన్నర్ గ్రోత్ ఉన్నప్పుడు అవుటర్లో గ్రోత్ చూడగలుగుతాం. ఫర్ కెరీర్ ప్రాపర్ గోల్స్ పెట్టుకోవటం. అంటే డ్రీమ్స్, గోల్స్ అన్నీ ఒకటే కదా. డ్రీమ్కి తగినట్టుగా ప్లాన్ ఆఫ్ యాక్షన్, దాంతోపాటుగా ఎగ్జిక్యూషన్. డ్రీమ్, ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఎగ్జిక్యూషన్, DPE 3 కనుక ఉంటే ఒక గోల్ పెట్టుకోండి. ఈ మాసంలో నేను సాధించాలి, ఇది నేర్చుకోవాలి. ఏదో ఒక గోల్ చాలండి, మల్టిపుల్ వద్దు. 1 టాస్క్ అట్ ఎ టైం. హెల్త్లో గోల్, రిలేషన్షిప్లో గోల్, మనీలో గోల్, స్పిరిచువాలిటీ గోల్, కెరీర్ గోల్. ఇలా ఒక్కో దాంట్లో సింపుల్ గోల్స్ పెట్టుకున్న చాలు. డెఫినెట్గా మనం అచీవ్ అవుతుంటే హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ కావడం వల్ల ఇంకా మనకు సక్సెస్ అనేది వర్తిస్తుందండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే లైక్ చేయండి. మీ సమస్యను కామెంట్లో రాయండి, వీళ్ళు చూసుకొని రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీకు పాజిటివ్ ఉన్న, నెగిటివ్ ఉన్న కామెంట్ రూపంలో తెలియజేస్తే మిగతా రాశి వారికి ఉపయోగపడుతుందండి, కన్యా రాశి వారికి. సో ఇంతే కాకుండా 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ రిలీజ్ చేశాము. ఇవి రికార్డెడ్ వీడియో క్లాసెస్ ఉంటాయండి. మీరు రోజుకు ఒక ½ hour స్పెండ్ చేయగలుగుతారు చాలు. మీ యొక్క కంఫర్టబుల్ టైంలో, కన్వీనియంట్ టైంలో కూర్చొని వాచ్ చేస్తూ, నోట్ చేసుకుని ప్రాక్టీస్ చేసుకుంటే చాలు. 30 days తర్వాత మీ యొక్క గోచారం, మీ యొక్క జాతకం పరిశీలించుకునే విధంగా మీరు తయారవుతారండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం VMK ఆస్ట్రో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.